శ్రీమాత్రే నమః. పురాణాలు హిందూ ధర్మంలో అత్యంత ప్రాచీనమైన ప్రామాణిక గ్రంథాలు. వేదాలలో లోతైన తత్వాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా కథలు, ఉపాఖ్యానాల రూపంలో చెప్పడమే పురాణాల యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ధర్మం, కర్మ, భక్తి, మోక్ష మార్గాలను మానవులకి ఈ పురాణాలు బోధిస్తాయి. పురాణాలు కేవలం కథల సమాహారమే కాదు, అవి ధర్మానికి మార్గదర్శకాలు, భక్తికి పునాది, జీవితానికి ఆచరణీయ బోధ. మనకున్నటువంటి అష్టాదశ పురాణాలను మహర్షులు శ్రీ మహావిష్ణువు యొక్క అవయవాలతో పోల్చారు. బ్రహ్మ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు, పద్మ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క హృదయం, విష్ణు పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కుడి చేయి, వాయు పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ చేయి, శ్రీమద్ భాగవత పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క తొడలు, నారద పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క నాభి, మార్కండేయ పురాణం శ్రీ మహావిష్ణు యొక్క కుడి పాదం, అగ్ని పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ పాదం, భవిష్య పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కుడి మోకాలు, బ్రహ్మ వైవర్త పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ మోకాలు, లింగ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కుడి చీలమండ, వరాహ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ, స్కంద పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కేశములు, వామన పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క చర్మం, కూర్మ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క వీపు భాగం, మత్స్య పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క మెదడు, గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క మాంససారం, బ్రహ్మాండ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎముకలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇటువంటి మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.